ఏదైనా ఉంటే నేను నాన్న మాట్లాడుకుంటాం. సరేనే అమ్మా. నాన్న దూరపోళ్ళు ఎవరో తిరుమల వాళ్ళు అంటే వాళ్ళను కట్నం కాడ డిమాండ్ చేసినా ఓ తీరుంటుంది. మనోళ్ళు అన్నీ చూసిన వాళ్ళం అన్నీ తెలిసిన వాళ్ళం కాబట్టి వాళ్ళని ఎంతవరకు అడగాలో అంతవరకు అడుగులి. వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుందాం ఇక. అదే పెద్దవాళ్ళు కూర్చుంటా అంటే ఇదే డిస్కస్ అవుతుంది. వాళ్ళు వచ్చినాక ఏదో ఒకటి మనం మాట్లాడుకుంటాం కదా నిమ్మలంగా. వాళ్ళు వచ్చే టైం నువ్వు చక్కగా అమ్మకుండా పోయి ఆ కాయగూరలు తీసుకురాపో. అదే నువ్వు పక్కన ఏమైనా మిలిచి ఆ వంటలు తయారు చేయి. సరే నాన్న, ఇక నేను ఏం పోతా కానీ మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, అని ఫోన్ చేస్తే వాళ్ళు అన్నీ తీసుకొని వస్తాడు. ఇప్పుడు మరి పిల్లగాని అనిపించుకునే ముందు మరి మన ఇంటి పక్కలు వాళ్ళు ఉండాలన్నా ఇవ్వ లేకుండా మనమే వాళ్ళు వచ్చి అనిపించుకుంటూ అయిపోతుంది. ఇంటి పక్క వాళ్ళను వాళ్ళనో వీళ్ళనో పిలుద్దాం బిడ్డ. పెద్దమ్మను గా పిన్నిని గా వదినను వాళ్ళని రమ్మందాం. నలుగురు ఉంటేనే మంచిగుంటుంది కదా. సరే అమ్మ, మరి వాళ్ళు మళ్ళీ లేట్ అయితే ఏదైనా పనులు పోతారు. పోయి తొందర చెప్పి రాపో. ఈ బియ్యం జరు కూడా అయిపోయింది బిడ్డ. ఇంట్లో పెట్టిపోయి చెప్పొస్తా.